జేఎన్ఆర్ టీవీకి స్వాగతం। ఈ రోజు 14/11/2025 హైదరాబాద్ రవీంద్ర భారతిలో విజ్ఞాన దర్శిని ఫౌండర్ సెంట్రల్ చాప్టర్ అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో సైంటిఫిక్ తెలంగాణ స్ట్రాంగర్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ 80 సంవత్సరాల శాస్త్రీయ దృక్పథ వేడుకలను పురస్కరించుకొని నవంబర్ 14, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు జరగబో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో సైన్స్ టెక్నాలజీ అభివృద్ధికై మరియు హైదరాబాద్ నగరంలో అనేక వైజ్ఞానిక అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారు, హైకోర్టు న్యాయవాదుల తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు తలకొక్కుల రాజు గారు మాట్లాడుతూ 80 సంవత్సరాల నెహ్రూ గారి సైంటిఫిక్ టెంపరీ సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరారు। మరియు ఇప్పుడు మన సమాజంలో మూఢభక్తి, ఆదభక్తి అనేక రకాలుగా విభజించి శాస్త్రీయ భావాలకు శాస్త్రీయ భావాజాలను అనేక రకాలుగా దెబ్బతీసే విధంగా ఉందని మాట్లాడారు। డాక్టర్ బెల్లయ్య నాయక్, ట్రైకర్ చైర్మన్ సైంటిస్ట్ డాక్టర్ లింగయ్య నాగారపు గారు, డాక్టర్ ఎం శ్రీనివాసరావు, సైకాలజిస్ట్ డైరెక్టర్ అనురాగ్ యూనివర్సిటీ, డాక్టర్ మహేందర్ ఆరూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు విజ్ఞాన దర్శిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదం రాజ్, సెంట్రల్ చాప్టర్ కార్యవర్గ సభ్యురాలు శోభారాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాస్తిక్ సూర్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ, కోశాధికారి జయప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, బాల్ నారాయణ, మీడియా ఇన్ఛార్జ్ రాజు మరియు రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గం సౌభాగ్య, శ్రవంతి, భాగ్యమ్మ, రాష్ట్ర కమిటీ నాయకులు పి ప్రశాంత్, ఎన్ నరేష్, జ్ఞానేశ్వర్, విజయ్, ఐతా, విజయ్ కుమార్ పాల్గొన్నారు। మరియు హైదరాబాద్ నగరంలో వివిధ కళాశాలల్లో నిర్వహించిన బ్రెయిన్ టాలెంట్ టెస్ట్ మరియు వ్యాసరచన పోటీల్లో పాల్గొని టాపర్ గా నిలిచిన విద్యార్థులకు మెమోంటో ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది। ఈ విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యం మరియు వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు। మీకు ఒక 20 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది। ఈలోపు ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, కోడ్ ఉంది చూడండి। మీ సెల్ ఫోన్స్లో వాటిని స్కాన్ చేయాలి। పిల్లలు మీ దగ్గర లేకపోతే మీ పుష్పరాజ్ సెల్ ఫోన్లో స్కాన్ చేయండి, లేదా మా వాలంటీర్స్ ఎవరైనా స్కాన్ చేయండి। వాటిని స్కాన్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ వస్తుంది। అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి। క్వశ్చన్స్ అంటే ఏదో పెద్ద టెస్ట్ అనుకోకండి, మన అభిప్రాయాలు ఏమిటి సైంటిఫిక్ టెంపర్ గురించి, మిగతా అంశాల గురించి ఉంటాయి। వాటిని ఆన్సర్ చేయండి। అందులో ఇంకొక అంశం ఉంటుంది,
మ్యాజిక్ వచ్చా రాదా నీకు? రాదా? ఓకే, ఈ చేత పట్టుకో, ఆ చేత పట్టుకో. ఈ చేతిలో పట్టుకో, అలాగే పట్టుకో. ఇప్పుడు చూడండి, మనం ఏ వస్తువైనా పైనుండి కిందికి ఇలా వేస్తే ఏమవుతుంది? కింద నుండి వస్తుంది, అవునా? జాగ్రత్త, మనం పైనుండి ఇలా వేస్తే ఏమవుతుంది? కింద నుండి వస్తుంది. అదే మ్యాజిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మీరు పైన పెట్టండి, నువ్వు కూడా పైన పెట్టు, ఇలా తిప్పు, ఇలా రౌండ్కి ఎలా చేతి ఫ్లవర్ వస్తుంది ఇలానా? ఓకే, ఈ చేతి పట్టుకో, అది దాని చూడగాని సాత్విక, చూడగాని సాత్విక. నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ లో అగైన్ గూడపూష, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఓయూ. ఏందమ్మా సాత్విక అంట చూడు, సాత్విక వచ్చింది ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ లో వచ్చింది. ఏఎంఎస్ డిగ్రీ కాలేజ్ గూడెపూష ఫస్ట్, అందులో వచ్చింది, ఇందులో వచ్చింది. మైకాల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అమ్మాయి, సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా. బ్రెయిన్ టాలెంట్, అదే విజ్ఞాన్ బ్రెయిన్లెస్ టాలెంట్ టెస్ట్. శ్రీ ఆదిత్య ఎస్ ఏఎంఎస్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్. శ్రీ ఏం పేరు ఇది? ఆద్య, శ్రీ ఆద్య. రాలేదా? రాకపోతే ఓకే, అయితే ఆమెకి ఇచ్చే సెకండ్ ప్రైజ్ ఆమెకి, ఫస్ట్ ప్రైజ్ ఆమెకి. ఆద్యకు ఇవ్వాలమ్మా. నెక్స్ట్ ఇదేంటి ఇన్నెందుకు ఉన్నాయి? ఫస్ట్ ప్రైజ్ ఒకటే కదా, ఒకే కాలేజ్ నుంచి. అవును, అది డిగ్రీనే. లాగండి సరేనా? చూడండి, అబ్రకదబ్రా అబ్రకదబ్రా అబ్రకదబ్రా, లాగండి. చూడండి, ఇవన్నీ చూపించండి, ఇవన్నీ చూపించండి. ఏముంది ఇది చూపించండి, ఏమీ లేదు కదా. ఎలా ఉంది? బాగుందా? నమస్తుందా? ఓకే 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 కూర్చోండి, తినది కూర్చోండి. ఇప్పుడు చూశారు కదా ఇది. ఇప్పుడు ఇంకో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఎవరైనా ఒక లేడీ పైకి రండి. మేడం మీరు రండి ఒకసారి, ఎవరో ఒక రండి. మేడం మీరు రండి. అవునా? నుంచండి. మీరు మాయల మంత్రాలు నమ్ముతారా? నమ్మరా? ఓకే, మీ చేతి ఉంగరం ఉంది కదా, ఆ ఉంగరం తీసి నాకు ఇవ్వండి, తీయండి. మీరందరూ జాగ్రత్తగా చూడండి, మాయాలు మంత్రాలు నమ్మట్లేదు, ఎవరో మిస్ అంటున్నారు. అది ఓకే, ఇది గోల్డేనా? మరి దీన్ని మాయం చేయరా వద్దా? చేయొచ్చా? మళ్ళీ నేను అడగకూడదు పోతే. పోనీనా? ఓకే, అందరు చూసాక రింగ్ నా చేతిలో ఉంది. ఓకే, మీరు పట్టుకోండి ఇలాగ. దీంట్లో ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ రింగ్ దీంట్లో పెడుతున్నాను. రింగ్ పోయినా ఏం బాధ లేదు మీకు? ఏమైనా బాధ ఉందా లేదా? ఏడుస్తారా? ఏడవరా? ఓకే, చూడండి, పట్టుకోండి, అందరికి చూపించండి. ఓకే, రింగ్ మీ దగ్గర ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు చూడండి,
ఓకే 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 ఆ చేత పట్టుకోండి. ఇప్పుడు రింగు చెప్తాను, మీరు అందరు చేతులు పట్టుకోండి, ఎవరి చేతికి దొరికితే వాళ్ళకి. ఓకే రెడీ 1 2 3 వదిలేసండి, వదిలేసండి, వదిలేండి. చూడండి రింగ్ పోయింది సార్. అదే మూట ఇప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అదే బాక్స్ పట్టుకోండి, చేత పట్టుకోండి, బాక్స్ చేత పట్టుకోండి, ఇదేలా పట్టుకోండి చేతిలో. దీంట్లో కూడా ఏం లేదు. ఇప్పుడు బాక్స్ కంప్లీట్ సీల్డ్ చూపించండి అందరికీ. అన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ఉన్నాయి, లాక్ కూడా వేసి ఉంది. అది రబ్బర్ బ్యాండ్స్ తీసి బాక్స్ ఓపెన్ చేయండి. ఆ రబ్బర్ బ్యాండ్స్ తీయండి, రాదు, కంప్లీట్ సీల్డ్. రబ్బర్ బ్యాండ్స్ తీయండి. అది లోపల ఏమంది, ఇంకో బాక్స్ ఉందా, ఆ చెయ్యి ఇలా పెట్టండి, తిప్పండి ఇలాగా కిందకి, ఆ పై తీయండి, ఆ బాక్స్ తీసేయండి. చూడండి బాక్స్ కంప్లీట్ సీల్డ్, ఏం లేదు. ఓకే అది ఓపెన్ చేయండి, అది కూడా ఓపెన్ చేసి చూపించండి, రబ్బర్ బ్యాండ్స్ తీసి. ఓపెన్ చేయండి, మళ్ళీ చేపెట్టి మళ్ళీ తీయండి. అది పోలీసులు అడవ చూస్తారు. చూడండి ఈ బాక్స్ కూడా ఖాళీ, ఎక్కడ హోల్ లేదు, ఏం లేదు, కంప్లీట్ సీల్డ్. అది కూడా తీసేయండి సార్ తొందరగా. అయిపోయింది. అవతల అన్ని లైన్గా ఒకటి తీసేయండి, తొందరగా స్పీడ్గా తీయండి. చూడండి అన్ని కంప్లీట్ సీల్డ్. ఓకే ఓకే లాస్ట్ తీసేయండి ప్లీజ్, లాస్ట్ తీసేయండి సార్ ప్లీజ్. త్వరగా అవతల డిప్యూటీ చీఫ్ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మనల్ని, త్వరగా తొందరగా తీయండి. ఇంత పొడుగు పెట్టుకోవద్దు, నేను అందుకే చెప్పింది ఫ్లాష్ ఐటమ్స్ పెట్టాను. చూడండి కంప్లీట్ సీల్డ్, ఎక్కడ హోల్ లేదు. స్టేజ్ మీద పెట్టదు, చెప్పాను స్టేజ్ మీద పెట్టదు. చూడండి నువ్వు అన్ని అట్లే పట్టుకొని వచ్చేయండి, అన్ని అట్లా పట్టుకొని వచ్చేయండి, అందరు తలా ఒకటి 2 పట్టుకొని ఇట్లా వచ్చేయండి, లేకపోతే తలా ఒకటి 2 పట్టుకొని వచ్చేయండి. ఓకే మొత్తం తీయండి, ఇక చిన్నగా టక్క తీస్తూనే ఉండండి, అన్ని 1 by 1 తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని సీల్డ్ ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాయి, అన్ని క్లోజ్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూపించండి, లోపల ఏముందో నాకు తీసుకో చూపించండి. అది మీ చేతిలో రింగ్ చూపించండి, రింగ్ చేతిలో పెట్టుకోండి, తీసేసుకోండి. అది వెరీ గుడ్, నాది మీ రింగే నాది. సో థ్యాంక్ యూ సార్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. మా పిల్లలు కూడా పొయ్యి అడావుడుంది, అట్లాగే మనకి త్వరలోనే ఇవన్నీ తీసుకోండి. మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మధిర నుంచి 4 సార్లు వరుసగా గెలిచి భారత రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు మన ముందుకు వచ్చారు. వాళ్ళు గట్టిగా చప్పట్లతో తనకు సోదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వెల్కమ్ టు సార్. అందరూ ఒకసారి గట్టిగా నిలబడి అలాగే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారికి పూలు మరియు బ్యాడ్జ్తో సన్మానించాల్సిందిగా మన విజ్ఞానదర్శిని బృందాన్ని కోరుతా ఉన్నాం. సభ అధ్యక్షులుగా గత 40 ఏళ్లుగా ప్రజల్లో తిరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామాన తిరుగుతూ ప్రజలను అలాగే విద్యార్థులను సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందిస్తూ జీవితకాలం కృషి చేస్తూ మరి అలాగే తన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలకు ఏదో అందించాలని చెప్పేసి ఈ సైన్స్ ఉద్యమాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి మన విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అలాగే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో
ముందుండి అలాగే LHS స్థాపించి మరి అలాగే ఆదివాసీ కాంగ్రెస్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకుల్ని తయారు చేస్తున్నటువంటి దాంట్లో భాగస్వాములవుతూ మరి అలాగే సైంటిఫిక్ టెంపర్మెంట్ని మరి అలాగే సామాజిక దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి మరి అలాగే మన విజ్ఞాన దర్శిని ఎప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన బెల్లె నాయక్ అన్న గారు కూడా వచ్చారు. వాళ్ళని కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను సార్, గట్టిగా చప్పట్లు. అలాగే గ్రంథాలయ చైర్మన్ మన విజ్ఞాన దర్శిని ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఆ కార్యక్రమానికి వచ్చి మనందరికీ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నటువంటి రియాజ్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు కార్యక్రమంలో జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జ్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే డాక్టర్ సునీల గారు, EPTRA సైంటిస్ట్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. డాక్టర్ లింగయ్య నాగారప్, చీఫ్ సైంటిస్ట్, రిటైర్డ్ IICT, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. డాక్టర్ మహేందర్ అరూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ, OU, ఉస్మాన్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. డాక్టర్ M. శ్రీనివాసరావు, సైకాలజిస్ట్, డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, అనురాగ్ యూనివర్సిటీ, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. T. రాజు గారు, TYR ఫౌండేషన్ చైర్మన్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ప్లీజ్. నేను మాట్లాడు. CLN గాంధీ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సార్, అంటే ఈ కార్యక్రమం దాదాపు 4 నెలల పాటు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే వరకు జరగాలని అనేక కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం సార్. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న మా టీంను కూడా ఒక్కసారి మేము ముందు పరిచయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞాన దర్శిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదం రాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా, పరిచయం కావాల్సిందిగా. అదేవిధంగా మహమ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ట్రెజరర్ జయప్రసాద్, మా సెంట్రల్ చాప్టర్ నాయకులు సూర్య, కల్చరల్ విభాగం బాలనారాయణ, సోషల్ మీడియా రాజు, అదేవిధంగా మా నాయకులు శోభారాణి, సౌభాగ్య, స్రవంతి, జ్ఞానేశ్వర్, ప్రశాంత్, నరేష్, బన్నీ, శశి, నవీన్, అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరిస్తున్న TPTLF నాయకులు విజయ్, భాగ్యమ్మ. సో ప్రశాంతి మేడం, EPTRA కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను. వెనక ఓకే, అందరు అట్లా ఉండండి, వెనకాల మీరు అందరు వెనకాల. ఫ్రెండ్స్, డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు మా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్. సారీ, మన లిస్టులో ఇక్కడ అందుకే పేర్లు ముందే రావాలి. ఇక్కడ రండి. ప్రతిభా లక్ష్మి గారు ఇక్కడ. ఓకే, అలీ కూర్చోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన మొట్టమొదటి భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి నవంబర్ 14. దీనిని బాలల దినోత్సవంగా భారతదేశం అంతా జరుపుకుంటుంది. కానీ వాస్తవంగా భారతదేశం అంతా కేవలం బాలలకు మాత్రమే పరిమితమైన దినం కాదు. ఇది భారతదేశంలో ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి చెందిన దినము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారి 80 సంవత్సరాల క్రితం వైజ్ఞానిక దృక్పథం అనే అంశాన్ని పరిచయం చేసి దాని గురించి వివరించిన వ్యక్తి మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో 1946లో ఇందిరాగాంధీ గారికి రాసిన లేఖల్ని డిస్కవరీ ఆఫ్ ఇండియా కింద ప్రకటించారు ఆ పుస్తకం. అందులో రాశారు, వైజ్ఞానిక దృక్పథం అంటే, వైజ్ఞానిక ఆలోచన అంటే ఇది కేవలం సైన్స్కు మాత్రమే పరిమితమైంది కాదు. ప్రతి మనిషి తన జీవితంలో తను జీవించే విధానం, తను అవలంబించబోయే విధానం, భవిష్యత్ తరాల పట్ల, ప్రకృతి పట్ల, మొత్తం సమాజం పట్ల మనం ఏ రకంగా వ్యవహరించాలి, ఏ విధంగా భారతదేశం ప్రగతి సాధిస్తుంది అనే అంశం గురించి అదే
వైజ్ఞానిక దృక్పథం ప్రతి మనిషి యొక్క జీవన విధానం అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ సందర్భంగా నేను అతిశయోక్తి కాదనుకుంటా. జవహర్లాల్ నెహ్రూ గారు గనక మొదటి ప్రధాని కాకపోయి ఉంటే భారతదేశం మరొక పాకిస్తాన్, మరొక ఆఫ్ఘనిస్తాన్ అయ్యుండేది మత ఉన్మాదుల చేతుల్లో. ఆయన వైజ్ఞానిక దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టే, నాయకుడు కాబట్టే, దార్శనికుడు కాబట్టే మొట్టమొదట భారతదేశం స్వతంత్రం రాగానే ఆయన 2 అంశాల మీద కేంద్రీకరించాడు. ఒకటి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం స్వావలంబన సాధించి తన కాళ్ళ మీద తాను నిలబడాలి. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఎదగాలి. 2 లక్ష్యాలు, వైజ్ఞానిక దృక్పథం, ప్రజాస్వామ్యం. ఆ 2 ఈ రోజుకి భారతదేశంలో కొనసాగుతున్నాయి 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటే అది జవహర్లాల్ నెహ్రూ గారి కృషి, ఆయన వేసిన మార్గమే. వైజ్ఞానిక దృక్పథం గురించి మనం మాట్లాడుకుంటాం. మన ముందు ఐఐసిటి రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ మన లింగయ్య గారు ఉన్నారు, ఆస్ట్రానమీ, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ అనేక మంది నాయకులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. మొట్టమొదటిసారి భారతదేశానికి స్వతంత్రం రాగానే భారతదేశం సైంటిఫిక్ గా ఎదిగితే మాత్రమే ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ దేశ అభివృద్ధికైనా అని చెప్పిన నెహ్రూ చెప్పడమే కాదు, దానికోసం బాటలు వేశారు. ఆ రోజు ఆయన బాటలు వేసిన ఫలితమే ఈ రోజు మనం చూస్తే ఐఐటీస్ నెహ్రూ గారు స్థాపిస్తే టెక్నోక్రాట్స్ ఎదగాలి, మన భారతదేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే ఆయన ఐఐటీ స్థాపించారు. ఇప్పుడేమంటున్నారు ఐఐటీస్ లో టెక్నోక్రాట్స్ ఎదుగుతారు, రీసెర్చర్స్ అవుతారు, సైంటిస్టులు అవుతారు అనుకుంటే ఐఐటి బాబా కుంభమేళ. ఈ ఐఐటి బాబా ఏం రీసెర్చ్ చేసి ఏం సాధించాడు? బట్టలు ఇప్పేసి గంజాయి దెమ్మ కొట్టు తిరిగే వాళ్ళనా మీరు తయారు చేసేది? ఐఐటీల యొక్క విజన్ వేరు, మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగిన వైజ్ఞానికవేత్తలుగా ఎదగాలనేది దాని ఉద్దేశం. ఐఐటీస్ ఒకటేనా? ఈరోజు ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్, ఎన్జిఆర్ఐ, మీరు ఎన్ని ఎన్ఆర్ఎస్సి, ఎన్ని రకాల లిస్టు హైదరాబాద్ నగరంలో ఉండే సైన్స్ రీసెర్చర్స్. ఈరోజు హైదరాబాద్ నగరం జెనెటికల్ రీసెర్చ్ గా హబ్ కింద ఎదుగుతుందన్న, ఫార్మా రంగంలో హబ్ కింద ఎదుగుతుందన్న, హైదరాబాద్ రంగంలో హైటెక్ సిటీగా కంప్యూటర్ రంగంలో ఎదుగుతుందన్న, వీటన్నిటికీ ఆ రోజే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిశోధనా సంస్థలన్నింటినీ స్థాపించి బీజాలు వేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. మొట్టమొదటి కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? చాలా మంది ఏదో ఇంకొక ఆయన చెప్తుంటాడు నేనే అన్ని తెచ్చినా అని. మొట్టమొదటి జెనెటికల్ ఇంజనీరింగ్ గురించి ఆలోచించారు. సో ఇలాంటి హబ్స్ తయారు చేయడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు సైంటిస్టులు ఎంతగా తయారు చేశారంటే నాది అయిపోయింది ఆయన అయిపోయింది 2 నిమిషాలు. ఆయన ఎంతగా అభివృద్ధి చేశాడంటే ఆ రోజుల్లో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో మొట్టమొదటిసారి మన వాళ్ళు సైంటిస్టులుగా ఎదగాలని సైంటిస్టులందరినీ కలుపుకొని ఆయన ఏదో అఫీషియల్గా అధికారికంగా కూర్చోలే, వాళ్ళతో కలిసిపోయి ఆ రోజు సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఏర్పాటు చేసి సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా సైంటిస్టులు వాళ్ళతో పాటు కూర్చొని నడిపించాడు. అందుకే ఇస్రో వచ్చింది, అందుకే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది, అందుకే విక్రమ్ సారాభాయ్, హోమీ జే బాబా లాంటి అనేక మంది సైంటిస్టులు తయారయ్యారు. ఈ రోజు మనం చంద్రయాన్ 3 ఇవన్నీ వేస్తున్నామంటే డిఆర్డిఓలు, మిసైల్స్ ఇవన్నిటికి కూడా మూలం అక్కడ పడింది. అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మేము అందరం వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నాము అంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్, దానిని అందులో చేర్చింది మన పిఎం భార్గవ గారి కృషితోటి. ఆ ఆర్టికల్ అందులో రావడానికి కారణం మన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు. ఈరోజు మనం ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే అంటున్నాం. నేషనల్ సైన్స్ డే కూడా ప్రారంభించింది రాజీవ్ గాంధీ గారు. అందుకనే భారతదేశం, తెలంగాణ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి, మానవాభివృద్ధి జరగాలన్నా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే జరగదు, మానవ మేధస్సు ఎదగాలి, మన విద్యార్థులు వైజ్ఞానికంగా ఎదగాలి, యువత వైజ్ఞానికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సైంటిఫిక్ తెలంగాణ స్ట్రాంగర్ ఇండియా అనే పేరుతోటి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముందు అనేక డిగ్రీ కాలేజ్, వీళ్ళందరూ యూత్ సార్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సార్, వీళ్ళందరూ డిగ్రీ అండ్ బిఎడ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్.
సో రాబోయే యువత, మన తెలంగాణ యువత వైజ్ఞానికంగా ముందుకు ఎదగడానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళకి రకరకాల, మేము కేవలం ఏదో రొటీన్ కాకుండా అక్కడ QR కోడ్ స్కాన్లు చేసి హైటెక్ విధంగా అనేక రకాలుగా వీళ్ళకి రకరకాల కాంపిటీషన్ నిర్వహించాం. తర్వాత ప్రైజులు అవి ఉంటాయి. ఏదేమైనా ఈ రాబోయే 4 నెలల పాటు తెలంగాణ రాష్ట్రంలో అవి సైన్స్ ఫెస్టివల్సా, సైన్స్ ఫిలిం ఫెస్టివల్సా, సెమినార్సా, సైన్స్ ఫేర్సా, సైంటిఫిక్ ఫన్ టుగెదర్సా, రకరకాల సృజనాత్మకమైన వైవిధ్యభరితమైన కార్యక్రమాల్ని విజ్ఞాన దర్శిని నిర్వహించబోతా ఉంది. సో ఈ కార్యక్రమాలకు పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం మీటింగ్ ముందు వెళ్లాల్సింది కాబట్టి ఒక్కరు వారికి ముందు మాట్లాడతారు. మన జస్టిస్ రాధారాణి గారు మాట్లాడిన తర్వాత మనం జస్ట్ 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు మేడం, ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలు అయినా మీరు ఒక జస్ట్ సందేశం చెప్తే అక్కడి నుంచే ఆ మైక్ ఇవ్వండి. జస్టిస్ రాధారాణి గారు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్, వారు రిటైర్ అయిన తర్వాత కూడా సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడానికి ఉన్నారు. వారు ఒక 2 నిమిషాలు, మన బెల్లయ్య నాయక్ గారు ఒక 2 నిమిషాలు అక్కడి నుంచి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం తర్వాత మీరు క్లియర్. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు డాక్టర్ బట్టి విక్రమార్క గారు, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులు మరియు మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ని గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ వారు విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమం కూడా ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు వాటికి గురించి తొందరగా వెళ్ళవలసి ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం కూడా అందుకని మళ్ళా మాట్లాడుకోవచ్చు, కానీ ఇనీషియల్గా కొంచెం ముందుగా మాట్లాడమన్నారు కాబట్టి ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందింది అంటే దీనికి శాస్త్రీయ పునాదులు లేకుండా ముందుకు వెళ్ళదు. ఆ సైంటిఫిక్ టెంపర్ అన్నది అసలు మనకి దాని గురించి చెప్పటము, అది ఇట్ షుడ్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్. మనందరి జీవితంలో అదొక మార్గం, మనం ఎలా జీవించాలి అన్నది ఆ సైంటిఫిక్ టెంపర్ అన్నది చెప్పడం. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ గారు చాలా చక్కగా వివరించారు. అది ఆధారంగా అది 80 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. అలా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు జయంతిని మనం చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ పిల్లలందరూ కూడా మనం రేపు భవిష్యత్తులో మంచి పౌరులు అవ్వాలి అంటే వారు విజ్ఞాన దృక్పథం వారి జీవితంలో అనుసరించడం చాలా అవసరం. ఈ వైజ్ఞానిక దృక్పథం, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ వేసుకోవటమే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని ఒక పరిశీలన దృష్టితో చూడటమే సైంటిఫిక్ టెంపర్. మనకి ఎదురయ్యే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం. ఇందాక 2 పిల్లలు మ్యాజిక్ చేస్తూ స్టేజ్ మీదకి ఎక్కితే వాళ్ళ మొహంలో ఒక క్యూరియాసిటీ చూశాను నేను. ఆ క్యూరియాసిటీ, పిల్లలు అంటేనే ఆ క్యూరియాసిటీ, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంటుంది. ఆ జిజ్ఞాసను చంపనివ్వకూడదు. మనం చంపనివ్వకుండా క్వశ్చన్ చేసే విధానాన్ని కనుక మనం నేర్పించగలిగితే పిల్లలకి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ, తెల్లారు లేచింది మొదలు ఏం చేస్తున్నారు, అమ్మా నాన్నలు ఎలా ఉంటున్నారు, టీచర్ ఏం చెప్తున్నారు, ఎవరన్నా నోరు మూసుకోండి ఏం అక్కర్లేదు అంటున్నారా, మీరేం క్వశ్చన్స్ అడగబాకండి అంటున్నారా, లేదు వాళ్ళు అడగనివ్వండి, తెలుసుకోనివ్వండి, ఈ మొక్క ఎలా వచ్చింది, ఈ పువ్వు ఎలా పూసింది, అన్నీ ప్రతిదీ. మన ఇంట్లో ముగ్గు ఎందుకు వేసుకుంటున్నాం, గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కట్టుకుంటున్నాం, ఇంట్లో పూజ ఎందుకు చేసుకుంటున్నాం,